కేంద్రంలోని మోదీ సర్కార్ 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. రక్షణ రంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా $86 బిలియన్ నిధులు కేటాయించింది. గతేడాది బడ్జెట్తో పోల్చుకుంటే 18% లేదా $23 బిలియన్ అదనంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాన్ని అత్యాధునీకరించడంతో పాటు దీర్ఘకాలంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో డిఫెన్స్ రంగానికి కేటాయింపులు చేసింది. అదీ కాకుండా మన పొరుగు ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలు తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడడంతో రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి బడ్జెట్లో సుమారు 7.85 లక్షల కోట్ల భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. ఈ మొత్తంలో రక్షణ రంగం దేనిపై ఎంత వ్యయం చేస్తుందో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రక్షణ రంగానికి భారీ ఎత్తున నిధులు కేటాయించింది. ఏప్రిల్ 1వ తేదీతో మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి మోదీ సర్కార్ 7.85 లక్షల కోట్లు కేటాయిస్తే ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26లో 6.81 లక్షల కోట్లు కేటాయించింది. ఈ డబ్బు నుంచే సైనికుల వేతనాలు, పెన్షన్లు, ఆయుధాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక పొరుగున ఉన్న పాకిస్తాన్తో తరచూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మిలిటరీని మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త మిలిటరీ హార్డ్వేర్పై 18% వరకు వ్యయం చేయాలని నిర్ణయించింది. అలాగే రక్షణ రంగానికి చెందిన వివిధ విభాగాల్లో 2.2 లక్షల కోట్ల మూలధనం కింద వ్యయం చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26లో 1.86 లక్షల కోట్లు కేటాయించింది. ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. సమయంలో ఇటు ఇండియా అటు పాకిస్తాన్ ఇరు దేశాలు అత్యాధునిక మిసైల్స్ ప్రయోగించుకున్నాయి. 4 రోజుల పాటు యుద్ధం జరిగింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ఇండియా ధ్వంసం చేసింది. 4 రోజుల తర్వాత పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కాల్పుల విరమణకు దిగిరావడంతో ఇండియా అంగీకరించింది. ఇక ఇండియాతో యుద్ధం ముగిసిన తర్వాత పాకిస్తాన్ రక్షణ రంగంపై 20% వరకు కేటాయింపులు చేసింది. అయితే ఇండియా బడ్జెట్తో పోల్చుకుంటే చాలా తక్కువ, ఏ మూలకు పనికిరాదు. ఇక బడ్జెట్ తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్లో పోస్టు పెడుతూ రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్లో మొత్తం 3 సర్వీసులను ఆధునీకరిస్తామని చెప్పారు. మొత్తానికి చూస్తే ఇండియా బడ్జెట్లో రక్షణ రంగానికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే కొత్త సంవత్సరంలో 7.85 లక్షల కోట్లు కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరం 6.81 లక్షల కోట్లు రంగాన్ని ఆధునీకరించడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇక దేశంలో సొంతంగా ఆయుధాలు తయారు చేయడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వదలుచుకుంది. అయితే దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి మాత్రం నత్తనడకన సాగుతోంది. దశాబ్దం క్రితం అంటే 2014 నుంచి చూస్తే రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్లో 1/3 వంతు కంటే తక్కువగా కేటాయించేది. ఇక డిఫెన్స్ బడ్జెట్లో జీతాలు, పెన్షన్లు కలిపితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 50% కంటే ఎక్కువగా వ్యయం చేయాల్సి వచ్చేది. గత ఏడాది నుంచి మిలిటరీ హార్డ్వేర్ను అప్గ్రేడ్ చేయడం మొదలుపెట్టింది. అలాగే ఇండియా 114 ఫ్రెంచ్ తయారీ రాఫెల్ ఫైటర్ జెట్స్ను సంయుక్తంగా తయారు చేయడంతో పాటు ఫైటర్ జెట్స్ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను బలోపేతం చేయడానికి బిలియన్ల కొద్దీ డాలర్లు వ్యయం చేస్తోంది. అలాగే జర్మనీ నుంచి సబ్మెరైన్ డీల్పై కనీసం $8 బిలియన్ డీల్ కుదుర్చుకుంది. ఇండియా కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 72,500 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పటి వరకు రక్షణ రంగంలో ఇండియా ఈ స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. బడ్జెట్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ ఈసారి రక్షణ రంగానికి భారీ మొత్తంలో కేటాయింపులు జరిగాయి. మిలిటరీపై తాము పెద్ద మొత్తంలో వ్యయం చేస్తామన్నారు. మన ఆర్మీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కొత్తగా ఫైటర్ జెట్స్, డ్రోన్లు, షిప్లు, సబ్మెరైన్లు, క్రిటికల్ హార్డ్వేర్లు కొనుగోలు చేస్తామన్నారు. దేశ ప్రయోజనాల కోసమే మిలిటరీపై లక్షల కోట్ల రూపాయల వ్యయం చేయబోతున్నామన్నారు. గత ఏడాది పాకిస్తాన్తో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఇండియా పెద్ద మొత్తంలో డ్రోన్లతో పాటు మిసైల్స్, ఆర్టిలరీని వినియోగించిందన్నారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడానికి దేశీయ కాంట్రాక్టర్లతో పాటు అంతర్జాతీయ సప్లయర్స్తో సంప్రదింపులు జరుపుతామన్నారు. వాటిలో ఫ్రాన్స్, అమెరికా, జర్మనీలు ఉన్నాయి. ఇక ఇండియా కూడా మేక్ ఇన్ ఇండియా పేరుతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాలు తయారు చేసి దిగుమతులను తగ్గించుకోవాలనుకుంటోంది.
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మిసైల్స్తో పాటు డ్రోన్లు, ఆర్టిలరీ, నేవీకి సంబంధించి ఆయుధాలతో పాటు ఏఐపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. మూలధన వ్యయం కింద 2.2 లక్షల కోట్లు కేటాయించింది. రక్షణ రంగం విషయానికి వస్తే పూర్తిగా విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా స్వదేశీ టెక్నాలజీపై ఆధారపడాలనుకుంటోంది. దేశీయంగా డిజైన్ చేయడంతో పాటు టెస్ట్ చేసి వినియోగించుకోవాలనుకుంటోంది. అలాంటప్పుడు డిఫెన్స్ మినిస్ట్రీ రీసెర్చిపై పెద్ద మొత్తంలో వ్యయం చేయాల్సి వస్తుంది. దీనికి నిపుణులైన మానవ వనరులను సిద్ధం చేయాల్సి వస్తుంది. అయితే ఈ బడ్జెట్లో ప్రభుత్వం రక్షణ రంగానికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఎంత మేరకు వ్యయం చేస్తోందో వెల్లడించలేదు. ప్రభుత్వం డిఫెన్స్ స్టార్టప్లతో పాటు PSU కంపెనీలను ప్రోత్సహించే అవకాశాలున్నాయి. వారిని కూడా రక్షణ రంగానికి చెందిన ఉత్పత్తులు చేయడానికి సిద్ధంగా ఉండాలని సంకేతాలిచ్చినట్లు భావించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తైతే ఇండియాకు పొరుగున ఉన్న పాకిస్తాన్తో తరచూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తతలు ఎదురుకావడంతో ఇండియా బడ్జెట్ భారీ మొత్తంలో కేటాయింపులు చేసింది. అయితే కేటాయింపులు చేసినా ఇవన్నీ సవ్యంగా, సక్రమంగా ఎలా పూర్తి చేస్తుందన్నదే అసలు ప్రశ్న అని డిఫెన్స్ రంగానికి చెందిన నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండియాకు పొరుగున ఉన్న పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ నుంచి తరచూ కవ్వింపు చర్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ డిఫెన్స్ తయారీ రంగానికి బలోపేతం చేయాలని నిర్ణయించింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో సొంతంగా ఆయుధాలు తయారు చేయాలని నిర్ణయించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ ఆర్మీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. మోదీ సర్కార్ దేశీయంగా ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను తయారు చేస్తోంది. అలాగే నాగాస్త్ర పేరుతో మందుగుండు సామాగ్రి తయారు చేస్తోంది. ఇక ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ విషయానికి వస్తే దేశీయంగా డిఫెన్స్ రంగానికి చెందిన ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టింది. దేశీయ అవసరాలకే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ డిఫెన్స్ ప్రొడక్షన్ దేశీయంగా 1.54 లక్షల కోట్లకు చేరుకుంది. అంతకుముందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.27 లక్షల కోట్లు నమోదయ్యింది. అయితే 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు డిఫెన్స్ ఉత్పత్తుల తయారీ కేవలం 46,429 కోట్లు కాగా ఇప్పటితో పోల్చుకుంటే 174% వృద్ధిని నమోదు చేసింది. అధికారిక గణాంకాలను చూస్తే డిఫెన్స్ రంగానికి చెందిన ఎగుమతుల్లో కూడా క్రమంగా వృద్ధి కనిపిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 23,600 కోట్ల ఎగుమతులు జరిగాయి. ఇదే ఆల్ టైమ్ హైగా చెబుతున్నారు. ఇక ఎగుమతుల విషయానికి వస్తే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, ఆకాష్ SAM సిస్టమ్, పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు ఫ్రాన్స్తో పాటు ఆర్మేనియాకు ఎగుమతులు చేసింది. క్రమంగా గ్లోబల్ మార్కెట్లో ఇండియా కూడా తన సత్తా ఏంటో నిరూపించుకోగలుగుతోంది. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో డిఫెన్స్ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచడంతో తప్పేమీ లేదని డిఫెన్స్ రంగానికి చెందిన ఎక్స్పర్ట్స్ కూడా సమర్థిస్తున్నారు.